వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్లాట్ బుక్ చేసుకున్న 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ కావాలి అండ్ సమస్యకు అప్లికేషన్ పెట్టుకుంటే నెల రోజుల్లో 22A నిషేధిత జాబితా సంబంధించిన పరిష్కారం కావాలి. సో ఒక పక్క సీఎం సార్, ఇంకో పక్క రెవెన్యూ శాఖ మంత్రి ఈ రెండు ఆదేశాలు జారీ చేశారు. మరి ఇవన్నీ చేయాలంటే సర్వేయర్లు కావాల్సింది అండ్ దానికోసం లైసెన్స్ సర్వేయర్లను కూడా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. మరి వాళ్ళు ఎందుకు ఇవాళ ధర్నా చేస్తున్నారు? అసలు ప్రభుత్వం 22A సెషన్ పైన లైసెన్స్ సర్వేయర్లు ఏమంటున్నారు? కొన్ని ఊర్లే నిషేధిత జాబితాలకు వెళ్ళిపోయినాయి. ఇంకొంతమంది రైతులు కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. సో ఇదే ఇష్యూ పైన లైసెన్స్డ్ సర్వేయర్లు ఏమంటున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం. మమ్మల్ని గత సంవత్సరం 2025 మేలో మాకు నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా డిమాండ్స్ ఏం లేదు మేడం. మాకు మండల్ అలాట్ చేశారు. మండల్ అలాట్ చేసిన తర్వాత మండల్కి వెళ్ళిన తర్వాత మండల్ సర్వేర్లు సహకరించట్లేరు. మండల్ సర్వేర్లు మీకు విధి విధానం లేదు, మీకు ఉద్యోగ భద్రత లేదు, మీకు శాలరీ లేదు, కాబట్టి మీరు ప్రైవేట్ సర్వేర్ల కిందనే మాకు ట్రీట్ చేస్తున్నారు. అసలు మండల ఆఫీస్కి వెళ్తే ఒక చైర్ లేదు, దానికి ఉద్యోగం అంటే మేము ఒక గవర్నమెంట్ నియమించిన ఒక అధికారిలాగా మమ్మల్ని ట్రీట్ చేయట్లేరు. మేము మంచి వెల్ గ్రాడ్యుయేట్ ఉండి మేము బీటెక్ ఎంటెక్లు చేసి గవర్నమెంట్ ఇంతకుముందు ప్రైవేట్ కంపెనీలో చేసేవాళ్ళం కూడా అది మానేసి ప్రభుత్వం ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తుంది, నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసుకుంది, పైగా ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఏ ఎగ్జామ్కైనా ఏ జాబ్కైనా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, కానీ మేము 3 ఎగ్జామ్లు రాసి 60% ప్రతి సెక్షనల్ కట్ ఆఫ్లో 60 మార్క్స్ వస్తేనే పాస్ చేసి వాళ్ళకు లైసెన్స్ ఇచ్చారు. లైసెన్స్ ఇచ్చిన తర్వాత మాకు మండల్ అలాట్ చేయడం జరిగింది. మళ్ళీ మండల్ అలాట్ చేసేటప్పుడు అక్కడ మెన్షన్ చేసారు క్లియర్గా లైసెన్స్లో బ్యాక్ సైడ్ మీరు పర్ ఎకర్కి యావరేజ్గా 1000 రూపాయలు తీసుకోవచ్చు అని చెప్పేసి లైసెన్స్లోనే చేశారు. కానీ తీసుకోవడం ఉద్దేశం ఏంటంటే మాకు రీసర్వే కాకుండా LPM ల్యాండ్ పార్సిల్ మ్యాప్ కోసం మమ్మల్ని తీసుకున్నారు. అంటే ప్రతి రిజిస్ట్రేషన్కి ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మాకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అనేది ఇవ్వాలి. దాన్ని డైవర్ట్ చేసేసి ప్రభుత్వం మాట మార్చి ప్రతి విలేజ్లో ఇప్పుడు సర్వే చేయాలి, రీసర్వే చేయాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అది కూడా రీసర్వే ఎట్లా, ఫస్ట్ ఒక 20 రూపాయలు ఎకరాకి 20 రూపాయలు ఇస్తామన్నారు. దాని తర్వాత మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే దాన్ని 50 రూపాయలకు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మా దగ్గర కన్సెంట్ లెటర్ తీసుకొని మీకు 60 రూపాయలు ఇస్తామని చెప్పేసి అందరితోటి సంతకాలు పెట్టించుకుంటున్నారు. రాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని మండల సర్వేయర్ల ద్వారా మాకు నోటీసులు ఇప్పిస్తున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటి, మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము నైపుణ్యం గల వ్యక్తులం, మాకు ట్రైనింగ్ ఇచ్చారు, వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ ట్రైన్డ్ పర్సన్స్. మేము సర్వేయర్లు కూడా మండల సర్వేయర్ల కంటే కూడా ఎక్కువ నైపుణ్యం గల వాళ్ళం మేము. కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోండి, మేము ప్రభుత్వానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే అది కూడా చెప్తాం మేడం. కాకపోతే మా డిమాండ్ ఒకటే మేడం, మాకు గౌరవ వేతనం ప్రకటించండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, ఆరోగ్య బీమా కల్పించండి. మేము గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తామని మేము నిష్పక్షపాతంగా చెప్పగలుగుతున్నాం. ఇంకోటి మీరు అడిగినట్టు 22A సెక్షన్ 22A రిజిస్టర్ ప్రొహిబిటెడ్ ల్యాండ్ మేడం. IGRSలో లేని ప్రొహిబిటెడ్ ల్యాండ్ అను కొత్తగా అధికారులు అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పేదల దగ్గర ఉన్న ఆస్తిని కూడగట్టుకొని దాన్ని లాక్ చేయాలని, బ్లాక్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నా ఊరే తీసుకుంటే మా ఊరు మొత్తం 1200 ఎకరాలు మేడం. మాది కడతాల మండలం సాలార్పూర్ గ్రామం, మాది రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. అక్కడ విలేజ్ మొత్తం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయ్యేటివి. కాకపోతే ఇప్పుడు 22A రిజిస్టర్ను ప్రిపేర్ చేయమని ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అధికారులకు తెలియజేయడంతో వాళ్ళేం చేసిరు, మాకు ఎప్పుడో 2003లో 95లో ఎక్కడనో అది వక్ఫ్ ప్రాపర్టీ అని రాసిరు. వక్ఫ్ వాళ్ళు ఏం చేస్తారు మేడం, ఒక నోటిఫికేషన్, ఒక గెజిట్ రిలీజ్ చేసి ఇచ్చేస్తారు. సో మాకు అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, జనాలంతా అందరికీ సక్సెషన్ అవుతుంది, అన్ని ట్రాన్సాక్షన్ అవుతుంది. కాకపోతే ఆ ఊరు మొత్తం ఏం చేశారంటే ఇప్పుడు ఆ వర్క్ ప్రాపర్టీ అని చెప్పేసి మొత్తం 22A ఊరు మొత్తం ఊరు మొత్తం 1200 ఎకరాలు. మీరు కావాలంటే సాలార్పూర్ గ్రామం మేడం, కడతాల మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఊరు మొత్తం 22A రిజిస్టర్లో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ అందరు SC STలు ఉన్న గ్రామాలు అవి. మీరు ఎందుకు అలా పెట్టారంటే మాకు పైనుండి వర్క్ ప్రాపర్టీని గెజిట్లో ఉన్న ప్రాపర్టీని మొత్తం 22Aలో యాడ్ చేయమని మాకు పైనుంచి అధికారులు చెప్పడం వల్ల మేము అలా పెట్టామని. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మొత్తం ఆగింది. సో ఆ 22Aలో ఇంతకుముందు IGRS వెబ్సైట్లో లేని సర్వే నెంబర్లను కూడా 22A రిజిస్టర్లో 22A సెక్షన్లో యాడ్ చేయడం అనేది చాలా చట్టబద్ధంగా విరుద్ధం మేడం. సో దీన్ని తీసేయాలని చెప్పేసి మా గ్రామం తరఫున, నేను కూడా లైసెన్స్ సర్వేయర్నే, మా గ్రామం తరఫున నేను కూడా మాజీ సర్పంచ్ని. సో అక్కడ దాన్ని కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం మీ ద్వారా. ఈ జిల్లాలో మీరుండే ఊర్లో 22A ప్రభావం ఉందా? జనాలు ఇబ్బంది పడుతుందా? మేడం మా ల్యాండ్ 22Aలో పడ్డది మేడం. మీరే బాధితుండే అయితే. మేమే కదా ఇప్పుడు దానికి సాల్వ్ చేయాలంటే మాకు జీతాలు లేనిది సాల్వ్ ఎట్లా చేస్తాం మేడం? 22Aలో 22Aలో పడ్డది.
అకారము ఎట్లా ఉండే? అచ్చంపేట డివిజన్ అకారము. అది 22ఏలో దాదాపు ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు 22ఏలో జాబితాలో పడ్డాయి మేడం. ఇప్పుడు ఆ 22ఏ జాబితా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే లైసెన్స్ సర్వేర్ కావాలి. ఇప్పుడు పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి ఆర్డర్స్ వస్తాయి. పొంగులేటి శ్రీనివాస్ నుంచి కలెక్టర్కి వెళ్తాయి, కలెక్టర్ నుంచి ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ నుంచి సర్వేర్కి వెళ్తాయి. సర్వేరే లేరు మేడం డిపార్ట్మెంట్లో. సర్వేర్ కొరత ఉందనేసి లైసెన్స్ సర్వేని తీసుకున్నారు. ఇప్పుడు లైసెన్స్ సర్వేని తీసుకున్నారు కదా, ఫ్రీగా చేయమంటారు. ఫస్ట్ ఏమో ఎకరానికి 1000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటారు అంటే 1000 రూపాయల్లో 950 మీకు కేటాయిస్తాము, 50 రూపాయలు మేము తీసుకుంటామన్నారు, గవర్నమెంట్ తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రివర్స్ చేసి 50 రూపాయలు మీరు చేయండి, 950 మేము తీసుకుంటాం, 50 రూపాయలు చేయమంటారు. ఇది స్టార్టింగ్ మేము నోటిఫికేషన్లో 30,000 ఉపాధి హామీ కల్పిస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరం దాటింది, ఒక్క రూపాయి నయా పైసా కూడా కల్పించింది లేదు. ఇప్పుడు 22ఏ పెద్ద సమస్య. సర్వే చేయకముందేనే 22ఏ కిందకి తీసుకున్నారు. అందులో 22ఏలో సర్వే చేయాలంటే లైసెన్స్ సర్వేర్ కావాలి. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిందా, లేకపోతే ఫారెస్ట్ కిందకి వెళ్తుందా, లేకపోతే చెరువు కింద వెళ్ళిందా, సికాం భూములా, లేకపోతే ఇనాం భూములా, ఎటువంటి భూమి అనేది సర్వే చేయాలంటే సర్వేర్స్ లేరు. ఆ సర్వేర్స్ లేరు అనేసి కొరతతోటే లైసెన్స్ సర్వేని అలర్ట్ చేసిరు. ఆ లైసెన్స్ సర్వే జీతాలు లేకుండా చేయమంటే ఎట్లా చేస్తారు మేడం? ఈ 22 ప్రాబ్లమే కాదు. ఇప్పుడు 2 సర్వే మధ్యలో తగాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళకి తగాదాలు ఉన్నాయి. వాడు ఇటు జరిగిండు గెట్టు, వీడియో గెట్టు జరిగిండని వాళ్ళు వచ్చి ఎవరికి వస్తారు కంప్లైంట్? సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ వ్యవస్థకు డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళకే కంప్లైంట్ ఇస్తారు కదా. ఆ రెవెన్యూ వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ మేడం చేయరు కదా, తెలియదు. సార్ రేవంత్ సారు కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ సార్ గారు చేస్తారా? చేయరు కదా. బాగా అనుభవం ఉన్న వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే చేస్తారు కదా. మేమే కదా లైసెన్స్ సర్వే ట్రైనింగ్ ఇచ్చారు. శిల్పకళ వేదికలో సీఎం సారే స్వయంగా చేతుల మీదుగా లైసెన్స్ జారీ చేశారు. పని మర్చిపోయారు, జీతం మర్చిపోయారు. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఒకటే. మరి వాళ్ళ ఆదేశాలు గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతాయా మరి? లేవు మేడం, ఎట్లా అవుతుంది? జీతాలు లేనిది ఎవరు చేస్తారు మేడం? ఫ్రీగా ఎవరైనా చేస్తారా? ఒక రోజు 2 రోజులు, మీ సంవత్సరం కాలం నుంచి ఒక్క రూపాయి నయా పైసా లేదు. పర్టికులర్ ఒక గైడ్ లైన్స్ లేదు. ఎటువంటి పని చేయాలి, ఏ పని చేయాలని గైడ్ లైన్స్ లేదు. ఎటువంటి జీతభత్యాలు లేదు. ఏదో చెప్పుకోనీకి 70,000 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాము, అందులో మేము కూడా 6,500 మంది భాగస్వాములు. సర్టిఫికేట్ ఇచ్చారు, పేరుకి చెప్పుకున్నారు, డామ్ కొట్టుకున్నారు ఇచ్చామనేసి. కానీ ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారే కానీ మాకు 30,000 ఉపాధి కల్పిస్తామని చెప్పి మేము ప్రైవేట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి వచ్చాము. అయితే ఇప్పుడు మీకు అక్కడ ఉపాధి ఉంది, ఉంది కానీ ఫ్రీగా చేయమంటారు, ఫ్రీ సర్వీస్ చేయమంటారు. ఒకప్పుడు నిజాం కాలంలో అప్పుడు కాలంలో ఎట్లా ఉందంటే, ఇప్పుడు 20 రూపాయలకి 30 రూపాయలకి కటింగ్ చేసేటోళ్ళు, బార్బర్స్ కానీ, ధోబీలు కానీ, వీళ్ళు ఫ్రీగా చేసేటోళ్ళు కదా. అట్లా ఫ్రీగా చేయమంటారు వాళ్ళు. 20 రూపాయలు 30 రూపాయలు ఏమొస్తుంది మేడం? 20 రూపాయలు 30 రూపాయలు. రాను పెట్రోల్ ఛార్జీలు ఎంత పెరుగుతున్నాయి. ఇలా ఫ్యామిలీ గడవాలంటే మినిమం ఇప్పుడు కూరగాయలకి కానీ, పాలకు కానీ సగం మంది పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు మేడం. పెళ్ళి అవ్వాలన్నా కానీ పిల్లని ఇచ్చేటోళ్ళు లేరు. అరే ఎట్లా పోషిస్తారు భయ్? గవర్నమెంట్ జాబ్ అన్నావు, లైసెన్స్ సర్వే సీఎం చేతుల మీద తీసుకున్నావు, ఏమని గవర్నమెంట్ ఉద్యోగం అంటారు? ఏమని సమాధానం చెప్పాలి? పని లేదు, ఇప్పటి వరకు పని లేదు, నయా పైసా ఇచ్చింది లేదు. 30,000 కల్పిస్తామన్నారు, కల్పించలేదు. మేము ఒకటే డిమాండ్, వాళ్ళన్నదే కదా 30,000 కల్పిస్తామన్నారు, ఇచ్చిరు కదా, సర్టిఫికేట్ జారీ చేసిరు కదా. మేము కూడా డిమాండ్ చేసే, మీరు కల్పిస్తామన్న 30,000 రెగ్యులరైజేషన్ చేయమంటున్నాం. నెలకు 30,000 కల్పిస్తామన్నారు కదా. మేము డిమాండ్ చేసేది అదే. మీరు ఇచ్చిన 30 కల్పిస్తామన్న 30,000 న్యాయపరంగా, ధర్మపరంగా మేము 30,000 డిమాండ్ చేస్తున్నాం. 30,000 కల్పించమంటున్నాం, ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాం. ఈ సర్వేకి వెళ్తే పాములు కరిచి నిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. వానికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, ఎటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఏ పార్టీకి మద్దతు లేదు, ఆర్డీఓ మేడం కానీ ఎవరికి సపోర్ట్ కూడా చేయలేదు. మాకేం ఇప్పుడు అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు వానికి వాడు చచ్చిపోయే, ఆల్రెడీ ఒకటి చచ్చిపోయాడు గుండెపోటుతోటి. ఎందుకంటే మేము ట్రైనింగ్ కూడా మా సొంత ఖర్చులతో తీసుకున్నాం మేడం. ట్రైనింగ్ కూడా మా సొంత ఖర్చులతో తీసుకున్నాం, అప్పులు చేసి తీసుకున్నాం. ఇప్పుడు అప్పుల వడ్డీ ఇప్పుడు 4-5 రూపాయలు తీసుకున్నాం, వడ్డీ పెరిగిపోయింది. జీతం గవర్నమెంట్ చేతులు లైసెన్స్ సర్వే పడ్డా కానీ జీతం వస్తుందని ఆశిస్తే జీతం ఇప్పుడు దా రాకపోయే సంవత్సరం నుంచి. అటు పైనుంచి ప్రెజర్, అప్పు చేసిన ప్రెజర్, ఆ ప్రెజర్ ఈ ప్రెజర్తో గుండెతోటి ఫ్యామిలీని పోషించలేక ప్రైవేట్ జాబ్లు వదిలేసి వస్తే ఇప్పుడు దాకా పోషించలేని సిచ్యువేషన్లో టెన్షన్ తోటి ఒకటి హార్ట్ అటాక్ తోటి చచ్చిపోయాడు బంగారా. వానికి ఇప్పుడు ఎటువంటి పరిహారం ఇస్తారు? ఇంకోటి మొన్న రీసర్వేకి వెళ్తే పాము కాటుకు గురైండు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకేమవుతుందని కూడా భయం ఉంది. మీరే కదా మేడం, అంటే పైనుంచి ఆర్డర్స్ వస్తేనే కదా మేము జీవో విడుదల 30,000 గౌరవవేతనం కల్పిస్తామని జీవో పాస్ చేసినప్పుడే కదా మేము అప్లై చేసాము. SC/ST 2,500, ఓసీ క్యాండిడేట్ 10,000 ట్రైనింగ్ తీసుకున్నాము. మేము ఒకటే డిమాండ్ చేసాము, వాళ్ళు ఇస్తాన్న 30,000 మాకు ఇవ్వమని కోరుకుంటున్నాము. ఉద్యోగ భద్రత కావాలి, లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి. మాకు మా ఫ్యామిలీకి ఏమైనా జరిగినా
ఇప్పుడు ₹1,00,00,000 నజరానా ప్రకటిస్తా అన్నారు. అటువంటి ₹1,00,00,000 నజరానా ప్రకటించాలి, రెగ్యులరైజేషన్ చేయాలి, మాకు ఉద్యోగానికి శాశ్వత భద్రత ఇవ్వాలి. ఒక్కొక్కరికి 30-35 ఏజ్లు ఉన్నాయి మేడం, బీటెక్ గ్రాడ్యుయేట్స్ అందరూ. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, న్యాయపరంగా మీరు చెప్పినట్టే 30 ఏళ్ళ గౌరవ వేతనాన్ని ప్రకటించాలి, శాశ్వత ఉద్యోగంగా ఇచ్చేయాలని కోరుతున్నాం. అంటే మేము తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వే రాష్ట్ర నేను ప్రధాన కార్యదర్శిని. అయితే మేము అన్ని జిల్లాల నుంచి వచ్చినాం. అంటే 33 జిల్లాల నుంచి ఉన్నటువంటి అందరం వచ్చినాము. దాదాపు 6,500 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళం మేము. ఇక్కడ దాదాపు మాకు అందుబాటులో ఉన్న వారికి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేని వాళ్ళు ఉన్నారు. అంటే అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు ఇక్కడ రావడం జరిగింది. 22A పరిస్థితి అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటిది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే దాదాపు అంటే అన్ని రకాలుగా పోయిన తర్వాత కూడా 1,50,00,000 వరకు ఉంటుంది. అంటే 2,50,00,000 వరకు భూమి ఉన్నప్పటికీ దాంట్లో ఇనాం భూములని, తర్వాత గైరాన్లు అని చెప్పేసి అని, చౌద ఇనాంలు అని చెప్పేసి అని, తర్వాత చెరాయి భూములు అని చెప్పేసి అని, ఆ రకంగా అన్నీ తీసేసిన తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ 1,50,00,000 ఎకరాలు ఉంటుంది. ఈ 1,50,00,000 ఎకరాలల్లో 90 లక్షల ఎకరాలు ఇప్పుడు 22A కింద ప్రొవిషన్ ల్యాండ్ కింద పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక ప్రొవిషన్ ల్యాండ్ కింద పెట్టాలనుకుంటే మొదటగా చేయవలసినటువంటి ఏంది? సర్వే. మరి సర్వే అనేది ఎక్కడ జరిగింది? నువ్వు సర్వే జరిగినప్పుడు నువ్వు అవి ఆ ల్యాండ్లు అనేది 22A కింద ఎలా పెడతారు? ఎందుకంటే ఒక దేశం సరిహద్దులు తేల్చారని కానీ కేవలం ఎవరు కావాలి? ఒక సర్వేర్ కావాలి. మరి అలాంటి సర్వేలు అది మంచి భూమా, చెడ్డ భూమా, అది గవర్నమెంట్ భూమా, అది పట్టాదారుదా, మరి ఏ రకంగా అది ఇన్నాం ఇచ్చినటువంటిదా, లేకుంటే సీలింగ్ యాక్ట్ నుంచి వచ్చింది, ఏ రకంగా అంటే ఏదో రకంగా వచ్చింది. మరి ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఆ రిపోర్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా సర్వేర్ ఉండాలి. మరి ఇలా 6,500 మంది సర్వేయర్లను నువ్వు నియామక పత్రాలు ఇచ్చారు. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు నియామక పత్రాలు ఇచ్చారు. మరి మీరు ఇచ్చినటువంటి నియామక పత్రాలు ఇలా విలువ లేకపోయింది. ఎందుకు విలువ లేకపోయింది అంటే మీరు ఇచ్చినటువంటి నియామక పత్రాలు కరెక్ట్ కావా, లేకుంటే ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పేసి అని కూడా మేము అడగడం జరుగుతుంది. వెంకన్న మేడం, లైసెన్స్డ్ సర్వేయర్ కింద వచ్చినాం మేడం. మాకు సర్వేయర్స్కు 6,500 లైసెన్స్ ఇచ్చారు. ఉద్యోగ భద్రత అన్నారు. ఉద్యోగ భద్రత లేదు మాకు. ఫస్ట్ 500 ఎకరానికి అని ఇస్తామని చెప్పారు లైసెన్స్. 500 రూపాయలు అంటే మాకు ఇప్పుడు తీరా వస్తారకన్నా 60 రూపాయలు అంటారు. 500 ఎక్కడ, 60 రూపాయలు ఎక్కడ? గవర్నమెంట్ ఇచ్చేది ఎంత? మాకు 60 రూపాయలు ఇస్తుంది. 60 రూపాయలు కూడా 4 విడతలలో ఇస్తుంటుంది. ఇది కరెక్ట్ కాదు కదా మేడం, దానికోసమే వచ్చినాం. ఉండదు మేడం, ఉండదు. నా పేరు గోవర్ధన్ అండి. నల్గొండ నుంచి వచ్చిన నల్గొండ డిస్టిక్ అధ్యక్షుడు నేను. ప్రధానంగా మేమైతే నెల గౌరవ వేతనం మాకు కావాలని చెప్పేసి నిన్న సర్ 22A గురించి దాదాపు రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎక్కడ కూడా సర్వే జరగకుండా 20Aలో భూములు చేర్చి రైతులు ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ఎమ్మటే బహిష్కరించాలి 20Aని కూడా అని చెప్పి రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు చేద్దామని ప్లాన్ చేస్తారు. ఇక్కడ కూడా చాలామంది రావడం జరిగింది. వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే ఈ 20Aని ప్రవేశపెట్టి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి చేస్తుంది. ఇది వాళ్ళ స్వార్థ పనుల గురించే ఇవన్నీ ఎవరికి రైతులు ఇబ్బంది పెడతాను కూడా లైసెన్స్ సర్వేలను కూడా వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటుంది. ప్రస్తుతం అయితే లైసెన్స్ సర్వే వ్యవస్థ లేనిది ఏ సర్వే కూడా జరగదు. ఒకవేళ వీళ్ళతోటే జరిపిస్తే మాత్రమే 20Aని ప్రవేశపెట్టాలి. మాతోటి ఎలాంటి సర్వేలు జరపకుండా ఈ 22Aని ప్రవేశపెట్టి అందరినీ బాధ పెడుతుంది. మాకు చేశారు, అక్టోబర్లో చేశారు. మాకు శిల్పారామ వేదికలో చేశారు. ఇంకా కొంతమంది కూడా చేశారు. దాదాపు మేము 100 మార్కులకి 60% మార్కులు సాధించి మేము సర్టిఫికేట్ పొందడం జరిగింది. దానికి సర్టిఫికేట్ వెనకాల కూడా 1 నుంచి వెళ్ళి 2 ఎకరాలు కొలిస్తే 1000 రూపాయలు, 2 ఎకరాల నుంచి వెళ్ళి 4 ఎకరాల వరకు కొలిస్తే 2,000 రూపాయలు, పైన 5 ఎకరాలు కొలిస్తే ఎక్స్ట్రా 500 రూపాయలు అని చెప్పడం జరుగుతూనే ఇది మా ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఉంటుందని చెప్పేసి ఈ వ్యవస్థలోకి రావడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అది కాస్త తీసేసి ఎకరానికి 20 రూపాయలు అని చెప్పడం జరిగింది. ఈ ఎంతవరకు న్యాయం? ఇది 20 రూపాయలతో ఎంతవరకు మేము పూట గడపాలి, ఇంట్లో పరిస్థితులు ఎలా చక్కదిద్దాలి అనే ఒక ఆలోచనతో, ఒక ఆవేదనతోటి
మొన్న ధర్నా చౌక్ దగ్గర చేయడం జరిగింది. ప్రజాభవన్లో మా వినతులు సమర్పించడం జరిగింది. మంత్రులు మీరు ఎన్ని వినతులు చేసినా ధర్నా చేసినా ఏమంటున్నారు మంత్రులు? మంత్రులు అసలు పట్టించుకోవడం కూడా మాత్రం చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. మేమిచ్చిన రిప్రజెంటేషన్ లెటర్లు కూడా చిత్తుగా అయితే అలా పక్క పడేసారు. ఇంతవరకు వాటి గురించి పట్టించుకొని మమ్మల్ని పిలిపించి ఏంది మీ పరిస్థితి, ఏంది మీ బాధ అని చెప్పేసి ఏ ఒక్క మంత్రి కూడా, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా, ఏ ప్రభుత్వ అధికారులు కూడా మమ్మల్ని పిలిపించి చర్చలు జరపలేదు. నిన్న మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, మా యొక్క బాధలు చెప్పుకోవడానికి సర్వేభవన్ని వెళ్ళి ధర్నా చేస్తుంటే అన్యాయంగా ఘోరంగా మమ్మల్ని తీసుకుపోయి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని బంధించి చిత్రహింసలు పెట్టడం జరిగింది. అసలు ఏంటి ఈ ఒక 22 ఒక గందరగోళం చూస్తుంది. సో ఆ 22 సక్సెస్ కావాలన్నా ఇప్పుడు సర్వే కావాలన్నా మీరే చాలా కీలకం. అవును మేడం. అంటే ప్రభుత్వము ఆలోచించే ఆలోచనలకు చేసే ఆచరణకు చాలా తేడా ఉంది మేడం. ప్రభుత్వము పాత భూభార ధరణి చట్టాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా భూభార చట్టాన్ని తయారు చేసాం, సిద్ధపరిచాం. దీని ద్వారా రైతుల జీవితాల వెలుగులు వస్తాయి, రైతుల సమస్యలు మొత్తం తీరిపోతాయి. వారికి ఉన్న సమస్యలు కానీ, వాళ్ళకున్న చిక్కుముడులను విడిపోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏ సమస్యలు ఉంటాయి, వాళ్ళు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పేసి వాళ్ళు చట్టాన్ని తీసుకురావడం చెప్పారు. దానిలో భాగంగా రైతుల యొక్క భూములు క్రయ విక్రయ సందర్భాలలో వాళ్ళకి ఏవైతే భూమి కొంటారో ఆ భూమి కోసము ప్రీమ్యూటేషన్ కింద, అంటే దాన్ని కొలవడానికి డిజిపిఎస్ మిషన్ ద్వారా, అప్పుడు చైన్ క్రాస్ట్ ఆఫ్ ఓల్డ్ మోడల్ కాకుండా అప్డేట్ మోడల్ మిషన్ ద్వారా తీసుకొని ఆ కోఆర్డినేట్స్ ద్వారా డిజిటలైజేషన్ చేసి పూర్తి చేయడం వల్ల రాబోయే రోజులలో రైతులకి భూదారి ఇవ్వడం, తర్వాత వాళ్ళ భూమి ఏందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ భూమి దగ్గర డైరెక్ట్ లొకేషన్ తీసుకెళ్లడం లాంటి అప్డేషన్ మోడల్స్ కోసం లైసెన్స్ సర్వేలు కావాలని మనం తీసుకోవడం జరిగింది. మేము 60 డేస్ ట్రైనింగ్ వెళ్ళాము, 45 డేస్ అప్రెంటిస్షిప్కి వెళ్ళాము, JN2H ద్వారా ఎగ్జామ్స్ పార్టిసిపేట్ అయిపోయినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా 60% మార్కులతో మేము ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం జరిగింది. మా అందరికీ కూడా గత ఏడాది అక్టోబర్ 19 తరపున శిల్పకళా వేదిక హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, రెవెన్యూ శాఖ అధికారులు, సర్వే ల్యాండ్ అధికారులు మాకు లైసెన్స్ నియామక పత్రాలు ఇచ్చారు. చెప్పారు ఇది చాలా ముఖ్యం, రైతులకి, దేశానికి రైతుల వెన్నెముక, రైతులకు చాలా చెప్పిండ్రు. ఇప్పుడు చేస్తుంది ఏంది అసలు? వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళకు అది ఇంప్లిమెంటేషన్ లేదు. గ్రౌండ్ లెవెల్లో రైతులకు జరుగుతున్న సమస్యల మీద ప్రభుత్వానికి అవగాహన లేదు. వారు భూభారత్ సదస్సులో కానీ, సాదాబైన విషయాల్లో కానీ అదే పొరపాటు జరిగింది. ఇప్పుడు అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సెక్షన్ 22A కూడా అదే జరుగుతుంది. అసలు ఏ విధంగా భూములని మనం మెజర్మెంట్ చేశాము, పలానా సర్వే నెంబరు ప్రొహిబిటెడ్ అని చెప్పి పెట్టడానికి గల కారణాలు ఏంటి, లేకపోతే దాని హద్దులు ఎక్కడున్నాయి, అది తూర్పుకి ఎవరి హద్దు, పశ్చిమకి ఎవరి హద్దు, తీసుకుపోయి డైరెక్ట్గా సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ లిస్ట్లో పెడితే అక్కడ పేద కుటుంబాలు ఉంటాయి, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు రైతులు ఉంటాయి, పేద రైతులు ఉంటాయి. అవి దళారులే, భూస్వాములే, బగాయతులే వాళ్ళే మాత్రము వాళ్ళకి అట్లా పెట్టకుండా పేదవాళ్ళ నివాస గృహాలు ఉండే రైతులు మాత్రం అరెకరం కొరెకరం ఉండి బతికే వాళ్ళకి మాత్రం తీసుకుని వాళ్ళు పెట్టడం ద్వారా వాళ్ళు రిషన్ చేసుకోలేకపోతారు, వాళ్ళు లోన్ తీసుకోలేకపోతారు. ఎక్కడ పెట్టి డబ్బులు ఏంటారు బాగుంటారు, నీ సర్వే నెంబర్, నీ పాస్బుక్ అక్కడ బ్లాక్ లిస్ట్లో ఉంది రా, నీకు ఇయ్యద్దు రా అని అంటారు. అంటే ఇట్లా తీసుకొచ్చి రైతులు గోసపెట్టే ప్రభుత్వం సాధించేది ఏముంది? ప్రతి గ్రామాల్లో ఉన్నాయి ఇలా సమస్యలు, ప్రతి గ్రామాల్లో ఉన్నాయి ఇలాంటి సమస్యలు. 22A సెక్షన్ కింద గ్రామాలలో, పట్టణాలలో అదే సమస్యలు నడుస్తున్నాయి, గ్రామాల్లో అదే సమస్యలు నడుస్తున్నాయి. ఇవి పూర్తి కావాలంటే ఏం చేయాలి? లైసెన్స్ సర్వేలతో సాయం తీసుకోవాలి ప్రభుత్వం. మాకు సరైన గౌరవ వేతనము, మాకు సరైన ప్రమాద బీమా, ఆరోగ్య బీమా ఉద్రేకపతిస్తే ఈ 20 యొక్క భూములను నిర్ధారించి వాటి హద్దులు నిర్ధారిస్తాం. కాబట్టి ఏమైతే బౌండరీస్ తెలియడం వల్ల ఎక్కడైతే గవర్నమెంట్ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, వక్ భూములు కానీ, ఇంకేమైనా భూములు ఉన్నా, అటవీ భూములు ఉన్నా, ఇంకే భూములుగా చెప్పు చెరువు శిఖం భూములు ఉన్నా కూడా వాటి బౌండరీ ఫిక్స్ చేస్తాం. కాబట్టి దాని తర్వాత వచ్చే భూములు నివాస గృహాలు ఉన్న, రైతుల భూములు ఉన్న, వ్యవసాయ భూములు ఉన్న చెప్పడం ద్వారా వాళ్ళ క్రయ విక్రయాలకు, వాళ్ళు చేసుకున్న ప్రక్రియలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తావు అన్నమాట. అవి నిర్ధారించడానికి ఎవరు కావాలి? రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలు కావాలంటే ఇన్ని వేల లక్షల ఎకరాలు తీసుకుపోయి ప్రైవేట్ పెట్టడానికి ఇది సరైనదని తేల్చడానికి ఎంతమంది కావాలి? చాలా ఎక్కువ సర్వేలు కావాలి. ప్రభుత్వం దగ్గర అంత మ్యాన్ పవర్ లేదు, కానీ లైసెన్స్ సర్వేల దగ్గర సత్తా ఉంది, ఆ నైపుణ్యం ఉంది, ఆ అంకిత భావం ఉంది. మీరు తీసుకొని ఆ రీసర్వేని, ఈ సెక్షన్ 28 పూర్తి తీర్చగలిగితే గనక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ మొండి పట్టుదలకే పోయి రైతుల్ని సర్వేలను ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో మేము ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం. ఈ రోజున తెలంగాణ భవన్కి వచ్చిన మీరు హరీష్ రావు గారు కలిసాం, వారు మాకు సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో కూడా మీరు చేపట్టే ఉద్యమాలకు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా మా వాళ్ళు అందుబాటులో మీకు సహకరిస్తారని చెప్పారు. తద్వారా ప్రభుత్వం మీద కూడా వచ్చే అసెంబ్లీ సెషన్స్లో సెప్టెంబర్లో కూడా మేము వాళ్ళ ముందు మాట్లాడతామని చెప్పారు. మేము 2 రోజులలో సమస్య పరిష్కరిస్తామంటారు, నెల రోజుల రిజిస్ట్రేషన్ కావాలి అని అంటారు. అవి కావాలంటే మీరు ఉండాలి కదా? ఉండాలి. అసలు అది ఆ భూమి అక్కడ ఆ భూమిలో ఉందని చెప్పేది ఎవరు? అసలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇప్పుడు ఒక భూమి ఉందంటే ఒక సర్వే నెంబర్ ఉంది, 100 సర్వే నెంబర్ ఉంది, అది కంప్లీట్ బ్లాక్ లిస్ట్లో ఉంది.
ఆ 100 సర్వే నెంబర్లో మొత్తం ఎక్స్టెంట్ 11 ఎకరాలు ఉంది. మీకు ఎగ్జాంపుల్ వివరిస్తున్నారా, మన రైతులకి వ్యూవర్స్ కోసం చెప్తున్నా. ఒక సర్వే నెంబర్ 100 సర్వే నెంబర్ ఉంది. ఆ సర్వే నెంబర్ టోటల్ ఎక్స్టెంట్ 11 ఎకరాలు అనుకుందాం. ఆ 11 ఎకరాల ఎక్కడో ఒక భూమి చెరువు శిఖం భూమో, లేదా దేవాదాయ భూమో, లేకపోతే వాక్ భూమో, ఒక గుంటలో నుండి కలుస్తుంది. దాన్ని తీసుకొని బ్లాక్ షీట్ పెడతారు. ఆ 11 ఎకరాల మిగిలిన ఎకరంలో ఉన్న వ్యక్తులు అందులో వాడు గుంటలు చొప్పున అమ్ముకోవాలనుకున్నా, గజాల చొప్పున అమ్ముకోవాలనుకున్నా, ఈ 100 నెంబర్ దగ్గర పోయేసరికి అది మొత్తం బ్లాక్ లిస్ట్లో ఉంటుంది. అప్పుడు ఎట్లా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఎట్లా క్రయ విక్రయాలు చేసుకుంటారు, వాళ్ళ రోజువారీ దినచర్యలో అది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇదే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క చిన్న సమస్యకి సర్వే నెంబర్ టోటల్ ఎక్స్టెంట్ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. సో దీని ద్వారా లక్షల ఎకరాలు తీసుకుపోయి నిషేధ జైల్లో ఉండడం వల్ల రైతులకి, మధ్యతరగతి కుటుంబాలకు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం 2025 మే 26న మాకు ఈ ప్రక్రియ నియామకం అయిపోయింది. 1 ఇయర్ దాటి ఇప్పుడు మాకు శాలరీ లేదండి. 1 ఇయర్ నుంచి ఇప్పుడు శాలరీ లేదు, జీతం లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. మొన్న రీసెంట్లీ నాగర్ కర్నూలు వ్యక్తి చనిపోయారు. పాము కాటు వల్ల మొన్న ఒక అతను పాము కాటు వల్ల సర్వేయర్ చనిపోయారు. ఇంకొక అతను వచ్చేసి పాము కాటు వల్ల చికిత్స పొందుతున్నారు. ఇలా 2 చనిపోయారు, ఇంకొక అతను చికిత్సలో ఉన్నారు. సో మాకు ఇప్పుడు ఉద్యోగ భద్రత కావాలి, దాంతోపాటు మంత్లీ శాలరీ కావాలి, కమిషన్ బేస్ వద్దండి మాకు. ఈ విధంగా ఇప్పుడు 22A ఒక రప్చర్ నడుస్తుంది రాష్ట్రం. అయినా గవర్నమెంట్ మీ పైన ఏం స్పందించట్లేదండి. మేము వాళ్ళని కలవడానికి వెళ్తుంటే అసలు మీరు ఎందుకు వచ్చారు, వీళ్ళని బయటకు తోసేయండి అని బయటకు తోసేసారండి. ఇప్పుడు మా అధ్యక్షుడు నగర రమేష్ గారు ఉన్నారు. మేమందరం కలిసి జరగదండి, అసలు సర్వే అనే మాటే ఉండదండి. మరి ప్రభుత్వం మీరు ఎన్ని రోజులు, నెల రోజులు టైం ఇచ్చింది, అది పాసిబుల్ అవుతుందా మీరు లేకుండా? మేము లేకుండా అసలు ఒక్క పాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అండి. ఈ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళదండి, ఒక స్టెప్ కూడా చేయలేరు వాళ్ళు. అసలు ఒక రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఒక ఫైల్ కూడా ముందుకెళ్ళదండి. సో దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం గ్రౌండ్ లెవెల్లో. ఆ విధంగా వాటిపైన వాళ్ళు స్పందించి వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మాకు గౌరవమైన వేతనం ఇస్తే మేము ఇందులో కొనసాగుతాం, మాకు గవర్నమెంట్కు మంచి పేరు తెస్తామండి. రిజిస్ట్రేషన్స్ అంటే ఫస్ట్ సర్వేస్ విధుల్లోకి తీసుకుంటే కదా ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ అనేది మేము చేసేది. మాకు ఇంకా వర్క్ అనేది తెలిసేది కూడా. అసలు మాకు లైసెన్స్ ఇచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. ఇంతవరకు మాకు జీతభత్యాలు లేవు, మాకు పనులు కూడా కల్పించట్లేదు. మరి గవర్నమెంట్ తీసుకున్న ఈ 22A ఎట్లా సక్సెస్ అవుతుంది మీరు లేకపోతే? ఇప్పుడు మేము మమ్మల్ని రీసర్వే అనేది ఫస్ట్ రిజిస్ట్రేషన్ కోసం అనేది తీసుకున్నది. కానీ ఫస్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం అని తీసుకొని ఇప్పుడు రీసర్వే చేయమంటుంది. రిజిస్ట్రేషన్ పనులు పక్కకు పెట్టి రీసర్వే చేయమంటుంది. అది రీసర్వేకి ఎకరాకి 20 రూపీస్ అనేది ఫస్ట్, తర్వాత 50 రూపీస్, తర్వాత 60 రూపీస్ అంటే 10 రూపీస్ టీఏడిఏ కార్డ్స్ అంట. అంటే ఇప్పుడు 60 రూపీస్కి ఏ గవర్నమెంట్ వ్యవస్థలో జరుగుతుంది? నెలకు 60 రూపీస్ అంటే మాకు నెలకు 60 అంటే ఒక 30 ఎకరాలకి 3/18. మామూలుగా 1800కి ఏ ప్రభుత్వ ఉద్యోగంలో జీతాలు ఇస్తున్నారు అనేది వెట్టి చాకిరి అనేది కాకుండా, ఈ కమిషన్ బేస్ కాకుండా మాకు నెలకు గౌరవ వేతనం ఇచ్చి ఆరోగ్య భద్రత కల్పించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 6500 మంది లైసెన్స్ సర్వేయర్లు ఉన్నారు. అందులో 2 ప్రభుత్వాలను పోషించుకోలేక సంవత్సరం నుంచి ఇంట్లో బాధలు తట్టుకోలేక వాళ్ళు ఏ పని చేయలేక, ప్రభుత్వ ఉద్యోగమే కదా ఇందులోకి వస్తే శాలరీ వస్తుందేమో, నేను వేరే పనిలో జాయిన్ అయితే వాళ్ళు రానియరో మధ్యలో మళ్ళీ అనే విధంగా ఏ పని చేయలేక ఇంట్లో మనస్తాపానికి గురయ్యి 2 చనిపోయారు. 2 వ్యక్తులకి హార్ట్ అటాక్ వచ్చింది. ఒక అబ్బాయికి రీసెంట్గా రీసర్వేకి వెళ్తే ఒక అబ్బాయికి పాము కాటు కరిచి అక్కడ ఇప్పుడు చికిత్స పొందడం జరుగుతుంది. ఇంకొక అబ్బాయి ట్రైనింగ్ చేస్తుంటేనే యాక్సిడెంట్తో చనిపోవడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క రీసర్వే ప్రభుత్వ లైసెన్స్ సర్వేయర్లకి ఈ విధంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మాకు ఈ యొక్క కమిషన్ బేస్ లేకుండా శాలరీ ఇవ్వాలనేది కోరుతున్నాము. ఒక పక్క మీరు మీ డిమాండ్స్ పెట్టారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నార్కల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో రైతులు ఏమొచ్చి అడుగుతారు? ఎందుకంటే అక్కడ మీకు నియర్ బై ఉండేటోళ్ళు అందరూ ఎరకనే కదా. అయితే మీరు ప్రభుత్వం నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు, ఇంకా పనుల్లోకి వెళ్తలేరు, ప్రభుత్వం తీసుకుంటలేదా మిమ్మల్ని అంటే మాకు ఎకరాకి 50 రూపాయలు ఇస్తుంది, గిట్టుబాటు అయితే లేదని మేము ఎవరం వెళ్తలేము అనేసి చెప్పినాం. నిషేధిత భూమిలో వాళ్ళ భూములు కూడా ఉన్నాయి. అసలు మేము వర్క్ కూడా వెళ్తలేము మేడం. అసలు ఇంటి దగ్గరనే కష్టం చెప్పుకుంటారు మీకు. వాళ్ళ కష్టం అనేది మాకు ఇంతవరకు మేము అనేది ప్రభుత్వానికి తెలిస్తే కదా, ప్రజలకు తెలిస్తే కదా వీళ్ళు ఉన్నారు అనేది. అసలు మేము మండలానికి వెళ్తలేము, ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంటున్నాం. లైసెన్స్ సర్వే తీసుకుపోయి బీరువాళ్ళు ఎట్లా పెట్టినామో మేము ఇంటి దగ్గర ఇంటికనే ఉంటున్నాం వర్క్ లేక. సో వర్క్ లేక ఒక పక్క ఇంటి దగ్గరనే ఉంటారు. 22A గురించి విన్న తర్వాత ఏమనిపించింది?
22A విన్న తర్వాత అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయ్యి మేము విధుల్లోకి వెళ్తే అన్ని అనేది ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు మాకు దీపావళి పండుగ ఎట్లా జరిపించిందో ప్రజలు కూడా దీపావళి పండుగ లాగా అందరు సంతోషంగా ఉండాలంటే మమ్మల్ని విధుల్లోకి తీసుకొని సీలింగ్ భూములు కానీ అసైన్ భూములు కానీ రీసర్వే కానీ అన్ని సక్సెస్ అయితే వాళ్ళు అనేది మంచి సంతోషంగా ఫీల్ అవుతారు. అవి ఇప్పుడు ఉన్న ప్రైవేట్ సర్వేయర్లు ఎకరాకి 2-3 వేలు తీసుకుంటున్నారు. ఆ విధంగా మమ్మల్ని తీసుకొని ఎకరాకి కాకుండా నెల షార్లు ఇస్తే ప్రభుత్వమే సర్వే చేపిస్తున్నట్టు కదా. అప్పుడు ప్రజలకు అనేది సంతోషం అనేది వ్యక్తం చేస్తారు. ఆ ప్రభుత్వం మంచి పని చేసిందిలే అనేది ప్రభుత్వం దృష్టి కూడా ఈ యొక్క భూభారతి అనేది ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ అయిందిలే అనేసి సంతోషపడతారు. ఈ రోజులైంది మీరు కంప్లీట్ అయిపోయి ఇది 1 ఇయర్ అవుతుంది. మోస్ట్లీ 1 ఇయర్ అయింది. 1 ఇయర్ దాటింది. ఇప్పటి వరకు ₹1 జీతం లేదు. ఇప్పుడు మీరు లేకుండా ఈ 22A రీసర్వే జరుగుతుందా? 22A అనేది పెద్ద కుట్ర మేడం. ఇది తెలంగాణ ప్రజల యొక్క భూమిని కాజేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ పెద్ద ఎత్తున చేస్తున్నది. అంటే భూమి లేకుండా పేదల భూమిని గుంజుకోవాలని చూస్తున్నది గవర్నమెంట్. 22 మొన్నటి వరకు అంటే ఒక వారం క్రితం వరకు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ల్యాండ్ అంటే భూములు కొనుగోలు అమ్మకాలు జరిగిపోయినాయి. ఇప్పటికిప్పుడు 10 రోజుల ముందు ఆగిపోయినాయి, రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. ఎందుకు అంటే 22A అంటే ఉన్న పలంగా ప్రజల యొక్క భూమిని గుంజుకోవాలని ప్రభుత్వం ట్రై చేస్తుంది. 100% ఈ తెలంగాణ ప్రజలు మేల్కొని ఈ సమస్యను క్లియర్ చేసుకోకపోతే ప్రభుత్వం ప్రజల యొక్క భూములను గుంజుకోవడానికి 100% ట్రై చేస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మీరు సర్వేయర్, మీ ఊర్లో రైతుల పరిస్థితి ఎట్లుందండి? రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ 22A వాళ్ళు కూడా బాగా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఏ సమస్యను క్లియర్ చేయలేకపోతుంది గవర్నమెంట్. అసలు ఒక్క సమస్య కూడా క్లియరెన్స్ కాలేదు. ఇక్కడి సమస్యలు అట్లనే ఉన్నాయి. మేజర్గా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మేము ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తాం, భూభారతి తీసుకొచ్చి ప్రజలకు మంచి రైతాంగానికి మంచి సేవ చేస్తాము, మంచి పాలన అందిస్తాము అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పుకున్నారు. కానీ ఇక్కడ ప్రజాపాలన ఎక్కడ ఏది లేదు, దగా పాలన నడుస్తుంది. ఇక్కడ ఎవరు ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా ఏ రైతులు కూడా సంతోషంగా లేరు. ఏ ఒక్క ఎంప్లాయీ కూడా, ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కూడా ఇప్పటి వరకు కూడా హ్యాపీగా లేడు. ఎందుకంటే పాలన అనేది సక్రమంగా జరుగుతలేదు. అసలు మీరు లేకుండా ఈ సర్వే సక్సెస్ అవుతుందా, లేదంటే కేవలం ప్రెస్ మీట్లకు పరిమితమా? సీఎం సార్ కావచ్చు, రెవెన్యూ శాఖ, ఇవన్నీ ఇప్పుడు డబ్బు కొట్టుకొని వాయించుకోవడం తప్ప ఏం లేదు. ఇక్కడ ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఇప్పటి వరకు జరిగినాయి, సడన్గా ఒక 10 రోజుల కిందట ఎందుకు ఆగిపోతాయి? ఒక దగ్గర రీసెంట్లీ ఎక్కడ అంటే మన ఇక్కడ హైదరాబాద్లోనే కలెక్టరేట్ దగ్గరకు పోతే ఒక ఆయన రైతు జిల్లెలగూడ పర్సన్ ఆయన పోయి కలెక్టర్ దగ్గరకు పోయి, సార్ నాది 22A రిజిస్ట్రేషన్ ఆగిపోయింది బికాజ్ ఎందుకంటే 22A అన్నాడు. అనేసరికి పక్కన బ్రోకర్ ఏం మాట్లాడుతున్నాడంటే సొప్పేస్తే పాలు వస్తాయనంట. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు, ఆయన పైసలు ఇవ్వమని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఆ విధంగా ఇది ఎంతవరకు అంటే డబ్బులను దోసుకోవాలి, ప్రజల సొమ్మును ధనాన్ని తీసుకోవాలి ఇదంతా. అయితే ఇట్లాంటి ఉద్యమాన్ని మనము తెలంగాణ ప్రజలు మేల్కోకపోతే ఈ వ్యవస్థ చాలా దారుణమైన వ్యవస్థలాగా ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ ప్రజల యొక్క భూమిని గుంజుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటిది మానుకోవాలి. ఇప్పుడు మన దగ్గర దొడ్డి కొమరయ్య ఉన్నాడు. దొడ్డి కొమరయ్య, కొమరం భీం, జల్ జంగిల్ జమన్ అనే నినాదంతో ఏ విధంగా అయితే ఉద్యమం మరో చాకలి ఐలమ్మ లాంటి అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు ప్రభుత్వాన్ని ఈ జీవోని వెనక్కి తీసుకొని ప్రజలకు, రైతాంగానికి మంచి సేవ చేయాలి. లేదంటే మరో సాయుధ రైతాంగ పోరాటం ఉద్యమం తయారవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా లైసెన్స్డ్ సర్వేయర్లకు, లైసెన్స్డ్ సర్వేయర్ అనే కాదు, ఈ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ని ఫస్ట్ అవి ఏ భూములు ఉన్నాయి, ఎవరెవరి భూములు ఉన్నాయి, అక్కడ దేవాదాయ భూములు కానీ, వక్ఫ్ బోర్డు భూములు కానీ, తర్వాత గ్రామకంఠ భూములు కానీ, ఇవన్నీ ఎక్కడ ఎవరెవరు ఉన్నాయి, ఏమేమి కావాలన్నప్పుడు సర్వే చేయాలి. ఆ సర్వే చేయాలన్నప్పుడు సర్వేయర్లో అవసరం. సరే, అది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకుంటావా, లేకపోతే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మండల్ సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్లను తీసుకుంటావా, వాటెవర్ తీసుకొని వాళ్ళకు ఇప్పుడు లైసెన్స్డ్ సర్వేలనే తీసుకున్నావు అనుకో, తీసుకుంటే వాళ్ళకు ఒక గైడ్లైన్స్, ఒక జాబ్ రోల్ అంటూ చేయి. ఇప్పుడు ఈ లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకున్నావు, వీళ్ళకి ఏ జాబ్ రోల్ లేదు. అంటే వీళ్ళకు ఒక మండల్ లెవెల్లో ఒక ఆఫీస్ కానీ,
లేకపోతే వీళ్ళు ఎట్లా చేయాలి, ఏం పని చేయాలి, వీళ్ళకు రెమ్యునరేషన్ ఏంది, వీళ్ళకు కమిషన్, ఇప్పుడు కమిషన్ కూడా ఇప్పుడు రీసర్వే అని స్టార్ట్ చేసిండు. రీసర్వే అని స్టార్ట్ చేస్తే రీసర్వేయర్ పోయేటోళ్ళను పిలిచిండు. ఇప్పుడు పోయేటోళ్ళను ఎవరైతే లైసెన్స్ సర్వేయర్లు మండలాలు అలర్ట్ అయిన వాళ్ళు విల్లింగ్లో ఉన్నారా లేరా అని చెప్పేసి కాల్ చేసిండు. విల్లింగ్లో ఉన్న పర్సన్స్కి మరి ఎట్లా ఇస్తావు ఆ డబ్బులు? అంటే నీకు అకౌంట్లో ఇస్తావా, లేకపోతే బై హ్యాండ్ ఇస్తావా, ఏ విధంగా ఇస్తావు అనేది క్లారిటీ లేదు. పని చేయించుకుంటున్నావు, క్లియర్ లేదు.